పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రండి, నెలలో మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించి యేసు సన్నిధికి చేరి ఈ నెలంతా దేవుడు భద్రంగా కాపాడాలని ఎదురు చూస్తున్న అద్భుతాలు దేవిసు తిరుహృదయం మనకు చేయాలని మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. As we are entering into the another month with the first Friday today, let us pray to the Sacred Heart of Jesus from our heart for all the intentions and pray. రండి ఆరాధిద్దాం దివ్య సప్రసాదనాథుని. తండ్రి దేవారాధనా, యేసు దేవారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. తండ్రి దేవారాధనా, యేసు దేవారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గొప్ప పండుగ బాలయేసును దేవాలయంలో సమర్పించినటువంటి గొప్ప పండుగ సందర్భంగా మనమందరం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోబోతున్నాం. ప్రతి గుర్తులో అలాంటి పాట పాడబోతూ ఉన్నాం. అందరూ కలిసి భక్తి భావముతో దేవా, బాలయేసును అమ్మ మరియ తల్లి యోసేపు అర్పించినట్టు మా జీవితాన్ని మీకు అర్పించుటకు వస్తున్నామయ్యా అని చెప్పేసి ఈరోజు ఈ ఆరాధనలో మనం పాలు పంచుకోబోతున్నాం. గడిచిన నెలలో కూడా భద్రంగా కాపాడిన దేవుడు యేసు దివ్య హృదయానికి మనలను, మన కుటుంబాలను, సమస్త మానవాళ్లను అర్పించే ఈ శుభవేళలో అందరినీ దీవించాలని, క్షేమంగా ఉండాలని, అందరికీ మేలులు కలగాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు బాలయేసును దేవాలయంలో అర్పించినట్టు వాళ్ళ ఉద్దేశములతో మన ఉద్దేశంలో అర్పించి ప్రార్థిస్తాం. మాదాను, విజయ్ కుమార్, కవిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే గోపు బాలరెడ్డి, స్వరూప, నితీష్, సతీష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేకతలను నెరవేరినట్లుగా సతీష్ మంచి ఆరోగ్యం, దీవెనలు, దేవుని దీవెనలు, లైఫ్ సెటిల్మెంట్ కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు గోపు బాలరెడ్డి కుటుంబ సభ్యులు. అలాగే అవ్వారి అంతని గారు మనకు అనేక విషయాలలో అనేక సంవత్సరాలుగా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి, మంచి సమర్యుడు. ఆయన తన జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ఈరోజు ప్రత్యేక దీవెనలు ఆయన మీద రావాలని ప్రార్థిస్తాం. అవ్వారి అంటని గారు, మీరు చేస్తున్నటువంటి చాలా దాన ధర్మములు, దేవుని ఆలయం కోసం చేస్తున్నటువంటి ప్రత్యేక పనిని ఆశీర్వదించి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అలాగే జోకా శ్రీనివాస్ కుటుంబ సునాళిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరిగినట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మేకల రాజేష్ రెడ్డి, శిరీష, మేఘన, రాజశేఖర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, తలంచిన తలంబ నెరవేరినట్లుగా మేఘన, రాజశేఖర్ మంచి చదువులు, దైవ జ్ఞానం, దీవెనలు, దేవుని దీవెనల కొరకు, వారి ప్రత్యేకతలను నెరవేరినట్లుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మేకల రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు. నిఖిత కుటుంబంలోని పాప శాపములన్నీ శాపముల నుండి విడుదల, దేవుని కాపుదలలో కుటుంబ సభ్యులందరి ఉంటున్నట్లుగా ప్రకాష్ మంచి ఉద్యోగం, సెటిల్మెంట్ కొరకు యేసుని దివ్య హృదయ పేరిట సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మెడతడ విజయ్ భారతి, ఇమానువేల్ రాజు, లాన్సి కారుణ్య, మెడతడ తేజస్విని కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి, శౌర్యులు, సౌమిత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, చేయి పనులు, దేవుని సహాయం, సౌమిత్ మంచి జతువులు, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోసఫ్ రెడ్డి కుటుంబం దేవుడు చేసిన మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా గాదే కీర్తిరెడ్డి, సలిబిన్ల బాల దినేష్ కుమార్ రెడ్డిల ఎంగేజ్మెంట్ ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ సక్రమంగా జరుగునట్లుగా వివాహ ఏర్పాట్లలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే ధనరాజిరెడ్డి, మంజు కుటుంబ సభ్యులు. రేపటి దినం జయరాణికి జరగబోయే కంటి ఆపరేషన్ విజయవంతంగా జరుగునట్లుగా, మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని,
తారక రామారావు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎండి నిర్మల కుటుంబంలోని గ్రాండ్ చిల్డ్రన్ని ప్రభు దీవించాలని, వారి బంగారు భవిష్యత్తు కొరకు వారి కుటుంబ ప్రత్యేక నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మండపాటి జ్యోతినైన నేను అనే ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. మండపాటి జ్యోతిని అయిన నేను ప్రతిదినం క్యాలెండర్లో ఉన్న వాగ్దానం చదువుతూ ప్రకటిస్తూ ఉండేదాన్ని. 2022 అక్టోబర్ నెల అనుదిన వాగ్దానం క్యాలెండర్లో నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచి తిని అను వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తున్నాను. అక్టోబర్ 24వ తేదీ ఫాదర్ సిరిల్ గారు, ఒక తల్లి తన కుమారునికి వీసా కొరకు కన్నీళ్లు కారుస్తుంది, ఆమె ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం నాకే అని నేను విశ్వసించాను. నా కుమారునికి జనవరి 16, 2024లో వీసా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఫాదర్ సిరిల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు మండపాటి జ్యోతి. అలాగే పుష్ప తెరేజా మంచి ఆరోగ్యం, అభివృద్ధి. సుశీల్ రాజ్ మంచి ఉద్యోగం, ఆరోగ్యం. జసీలీనా మంచి ఆరోగ్యం. వినీత్ రాజ్ బంగారు భవిష్యత్తు కొరకు ఎంబీఏ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి, వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు పుష్ప తెరేజా. అద్భుతమేరి కుటుంబం కృతజ్ఞతగా దీపక్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోచుండగా దేవుని దీవెనలు, మంచి జ్ఞానం, దేవుని ఆత్మీయంగా ఎదుగునట్లుగా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డపై దేవుడు తన కనికరమును చూపినట్లుగా మరియ ఫాతిమా, కిషాన్, బసంత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ వినోద్ కుమార్ కుటుంబం, మిస్టర్ అండ్ మిస్సెస్ డి మాథ్యూ పాల్ కుటుంబం, రాహుల్, సుష్మిత, ఎలిజబెత్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ధన్విన్, సాత్విక్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ప్రత్యేకం. ధన్విన్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రాయబోచుండగా మంచి జ్ఞానం కొరకు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు బెల్లం కిషోర్ కుమార్ జ్యోతి. అలాగే చుక్క జోసఫ్ అంతోని జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు ఇంతవరకు అతనిని కాపాడి సంరక్షించేందుకు కృతజ్ఞతగా రాబో కాలమంతా అతని అందు దేవుని ఆత్మత కార్యములు జరుగునట్లుగా మంచి ఆరోగ్యం, చేయి పనులలో నైపుణ్యత, ప్రయాణంలో రక్షణ, అప్పు సమస్యల నుండి విడుదల, కుటుంబంలో అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు జాన్ బాస్ సంస్థను అన్ని సమస్యల నుండి విడిపించినట్లుగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు చుక్క జోసఫ్ అంతోని జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మేకల అశ్విన్ ప్రియాంక రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో దినములలో దేవుని కాపుదల, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిహెచ్ రాయప్ప, లూర్దమ్మ దేవునికి కృతజ్ఞతగా, లూర్దమ్మ సంపూర్ణ స్వస్థ కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయ్ శేఖర్, మేఘమాల కుటుంబం కృతజ్ఞతగా, శరణ్య, ప్రెసిల్లా దైవ జ్ఞానము, ఆశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు బాలయేసును అర్పిస్తున్నటువంటి ఈ గొప్ప పండుగ సందర్భంగా మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను అర్పిస్తూ ప్రార్థిస్తుండగా యేసు ప్రభు కారుణ్యం మీ మీద ప్రవగించి అద్భుతాలు జరగాలని భక్తితో కారుణ్య జపమాలను అర్పిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టగైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ గూడారం దైవీక గూడారముగా మారునుగాక. ఆమేన్. మే ద టెంట్ వేర్ యు ఆర్ లివింగ్ యువర్ హోమ్ బికమ్ గాడ్స్ ఓన్ టెంట్. ఆమేన్. నిర్గమకాండ 33వ అధ్యాయం 9వ వచనంలో మోషే గూడారమును అడిగడగానే మేఘస్తంభము దిగివచ్చి గూడారము గుమ్మమున నిలిచి ఉండేది. మోషే అడుగడితే మేఘం కూడా దిగివచ్చి దేవుడు ఆయన ద్వారా కొన్ని లక్షలాది మందితో ఉండిపోయాడు. ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా దేవుడు అలా మనతో ఉండునుగాక. ఎక్సోడస్ 33:9 we read, when Moses entered the tent of meeting, God came down in the form of cloud and he was with him and he was with lakhs of people because of one man. మన ద్వారా లక్షలాది మందికి ఇలాంటి దీవెనలు వచ్చునుగాక. ఆమేన్. మొదటి గుర్తులో మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం ద్వారా విముక్తి. మనందరికీ ఈ నెలలో పాప విముక్తి, రోగ విముక్తి, అన్ని రకమైన దుష్ట శక్తుల నుండి విముక్తి కలుగునుగాక. ఆమేన్. 1 Peter chapter 1 verse 19 says, you are redeemed by the unblemished blood of Jesus. May God wash us, cleanse us and redeem us from every sickness, every bondage, every sin, every curse. ఆమేన్. ఎబ్రీయులకు రాసిన 10:20లో తన శరీరమును తెర ద్వారా సజీవముగు ఒక క్రొత్త మార్గము మన కొరకు తెరచెను. Jesus with his body opened a new way for us. Hebrew 10:20. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నిటి ద్వారా మీ గూడారం కూడా దైవీక గూడారముగా మారునుగా. ఆమేన్. దైవీక గూడారము నా దేవుని సన్నిధానము, వేదక్కి వచ్చితిమే తీరని మధురమాయే. దైవీక గూడారము నా దేవుని సన్నిధానము, వేదక్కి వచ్చితిమే తీరని మధురమాయే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. కలువరి శుభపీఠము కారిపోవు ప్రభు రక్తము,
కలువరి శుభపీడము కారిపోవు ప్రభు రక్తము జీవించు పరిశుద్ధ జీవ బలిగాను సమర్పించుచున్నామయ్యా. జీవించు పరిశుద్ధ జీవ బలిగాను సమర్పించుచున్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా గ్రంథం 1:18 ఐసయా 1:18 మీ పాపములు సింధూరము వలె ఎర్రగా నున్నను, మంచు వలె తెల్లగనను. తెంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లగనను. Even if your sins are red as crimson, I will make you white as snow. Thank you, Lord. God can do that for us. Amen. దేవుడు అలా మనల్ని చేయగలుగుతాడు. Amen. ఈ శుక్రవారం మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం నుండి నన్ను, నిన్ను, మీ కుటుంబాన్ని, ప్రపంచాన్ని అలా దేవుడు తెల్లగా మార్చునుగా. Amen. And all of us be washed and cleansed so that we will get ready for mighty blessing and graces. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దైవీక గూడారం నీ గూడారం. దైవీక గూడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమాయే. దైవీక గూడారము నా దేవుని సన్నిధానము, వేదకి వచ్చితిమే తీరని మధురమాయే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే.
హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదం. హిస్సోపుతో కడుగు, ఇప్పుడే శుద్ధి అవుదం. కురిసెట్టి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యముచే. కురిసెట్టి మంచు కన్నా తెల్లగౌదుము పరిశుద్ధ వాక్యముచే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. అందరినీ యేసుప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి దీవించమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 6వ అధ్యాయంలో 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటేమో యేసు ప్రభు పాదాల క్రింద ప్రజలు కూర్చొని ఆయన మోమును చూచి ఆయన పలికే మాటలన్నీ వింటూ సంతృప్తిని పొందారు. రెండవది ఆయన రొట్టెను విరిచి తర్వాత చేపలను పంచినప్పుడు సంతృప్తిని పొందారు. 2 రకమైన సంతృప్తి. వాక్యం ద్వారా ఆయన మోమును చూచి పాదాల క్రింద కూర్చొని, రెండవది నిజంగా శారీరక సంబంధమైనటువంటి ఆకలిని తీర్చాడు. ఈరోజు అయ్యా మా జీవితం రొట్టెలాగా ఉంది ప్రభా, నీకు అర్పిస్తున్నాం, మమ్మల్ని కూడా సంతృప్తితో నింపుము, తృప్తి కలిగించే జీవితం మాకు కావాలని యోహాను 6:11 వడ్డించాడే ఆ హస్తంలో అర్పించి ప్రార్థన చేద్దామా, పాడదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వన్ సైడ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ బాడీ, అనదర్ సైడ్ హీ లుక్స్ అట్ us and talks to us through the word of God and gives us consolation. దైవీక గోడారము నా దేవుని సన్నిధానము, వేదెక్కి వచ్చితిమే తీరని మధురమాయే. దైవీక గోడారము నా దేవుని సన్నిధానము, వేదక్కి వచ్చితిమే తీరని మధురమాయే. తండ్రి, నీ సముఖమందు రొట్టెలు మేమయ్యా, నీ పాదములందు ఉండనప్పుడు ఆతృతతో ఉన్నామయ్యా అని పాడదాం. తండ్రి, నీ సముఖమందు రొట్టెలు మేమయ్యా,
తండ్రిని సముఖమందు రొట్టెలు మేమయ్యా. నీ పాదములందు ఉండెల్లప్పుడు ఆతృతతో ఉన్నామయ్యా. నీ పాదములందు ఉండేనప్పుడు ఆతృతతో ఉన్నామయ్యా. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికి. వాళ్ళు రొట్టెను అర్పించారు, మనం దేన్ని అర్పిస్తామో అది సంతృప్తిగా మారునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గడిచిన నెలలో దేవుడు 31 రోజులు కాపాడి ఇంకొక రోజు యాడ్ చేసి 32 రోజులు మనల్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ నెలలో కూడా భద్రంగా అతి భద్రంగా యేసు తిరుగు హృదయంలో దాచుకొని కాచి కాపాడు రెక్కల క్రింద కాపాడాలని చేసే ప్రార్థన ఈరోజు కూడా చేద్దాం. The whole month of January 31 days and one more day added and today second day. So almost 33 days God has been with us. Let us pray for protection by the blood of Jesus and also for Sacred Heart of Jesus, consecrating ourselves. సమర్పించుకున్నాం యేసు హృదయానికి ప్రార్థన ద్వారా. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును భద్రంగా కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక.
మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. మనమందరం కూడా ఈ భూమికి వెలుగుగా ఉప్పుగా ఉన్నాము అని ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మత్తయి 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఆయన వెలుగుగా ఉండి తన పనిని ముగించాడు. ఇప్పుడు మనకు వెలుగు అనే పేరు పెట్టి లోకానికి వెలుగుగా పంపిస్తున్నాడు. మీ ఇల్లంతా మీ ద్వారా వెలిగించబడునుగా. మన మినిస్ట్రీ ద్వారా అనేక మంది అంధకారం నుండి వెలుగులోనికి వత్తురుగా. అలాగే ఎబ్రియలకు రాసిన 1వ అధ్యాయం 9వ వచనంలో నిన్ను నీ తోటి వారి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించను అని రాయబడి ఉన్నది. మోర్ దెన్ యువర్ కంపానియన్స్ ఐ విల్ అనాయింట్ యు విత్ ఆయిల్ ఆఫ్ జాయ్. హీబ్రూ 1:9. మాథ్యూ 5:14 యు ఆర్ ద లైట్. ప్రార్థన ప్రేమణ సహోదరి సహోదరులారా, వెలుగుగా ఉండాలని ఆనంద తైలముతో అభిషేకం చేయబడాలని ఈ నెలలో ప్రార్థన. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికి. వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం. వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం. ఆనంద తైలముతో అభిషేకించుమయ్య అగ్ని జ్వాలలాలేపుము. ఆనంద తైలముతో అభిషేకించుమయ్య అగ్ని జ్వాలలాలేపుము. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికి. ప్రార్థన చేసుకుందాం భక్తితో. దేవా, నన్ను వెలుగుగా, నన్ను అభిషేకముతో నింపమని. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు బాలయేసును దేవాలయంలో మరియ తల్లి యోసేపు గారు అర్పించినట్టు ఈ పాట ద్వారా మనలను అర్పించుకున్నాం. దయగల తండ్రి మనలను అనుక్షణం అర్పించిన ప్రతి అణువును దీవించి మన కుటుంబాలను దీవించి కాచి కాపాడమని యేసుప్రభు నామములో మనం ప్రార్థిస్తూ ఉండగా ఈ ఆరాధన ద్వారా అనేక మేలుల అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు దేవుడు చేసి మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోయే వారంలో ఇంగ్లీష్ వడకం ఉన్నది. మీకు కార్డు ఇచ్చాం. ఆ ప్రార్థన కార్డులో, వాగ్దాన కార్డులో చూసుకోండి డేట్స్ అన్నీ కూడా. అలాగే తర్వాత 4వ వారంలో తెలుగు వడకం ఉంటుంది. ఈ వడకంలో ప్రత్యేక దీవెనలు పొందండి, ప్రార్థన చేసుకోండి. The second Wednesday to second Saturday, as you are having the promise card, please look at the dates and also come for the retreat in the English retreat. And also the 4th week we have the Telugu retreat. Come and participate. In the meantime, మనకు ఎల్లుండి మీకు తెలుసు మొదటి ఆదివారం. ప్రతి ఒక్కరిని నెలంతా ప్రభు దీవించాలని ప్రత్యేక ప్రార్థన మనం చేయబోతున్నాం. అలాగే ఫాదర్ రవి గారి యొక్క బర్త్డే కూడా, జన్మదినోత్సవం. రండి, దీవించమని ప్రార్థించండి. ఇతరుల కోసం ప్రార్థిస్తే ఆ దీవెనలు మన మీదకి వస్తుంది. ఆల్సో ఇట్స్ సండే ఈస్ బర్త్డే ఆఫ్ ఫాదర్ రవి. ద ఫస్ట్ సండే, కమ్ బీ బ్లెస్డ్. తర్వాత 2వ ఆదివారం 11వ తారీఖున లూర్దు మాత పండుగను మనం ఘనంగా ఈ స్థలంలో జరపబోతున్నాం. అదే టైంలో 10 గంటల నుంచి 1 గంటల వరకు మన స్టూడెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ పరీక్షకు ముందు భయపడకుండా మంచిగా రాయటానికి జ్ఞానం, వివేకం, జ్ఞాపక శక్తి, ఆశీర్వాదం ఇవన్నీ ఉంటుంది. రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్ తీసుకొస్తే ఆశీర్వదిస్తాం. సో 2 things are waiting for you on second Sunday. One side we have the feast of Our Lady of Lourdes with a procession, and 10 o'clock to 1 o'clock we'll be having students prayer. We'll be praying for you, for the children, those who are appearing for exam, for the memory power, for wisdom, for to study well, and for the best result to come, so they can come there with their writing pad, pen, pencil. And after that, from 1:30 we'll be having special procession of Our Lady of Lourdes with all the priests here. So the children can participate. One side students prayer, another side Lourdes Mata, the feast day. పిల్లలందరూ కూడా రెండిట్లో పాల్గొనవచ్చు. ఒక సైడ్ విద్యార్థుల ప్రార్థన, ఇంకొక సైడ్ లూర్దు మాత పండుగకు వచ్చి దీవెనలు పొందాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే 18వ తారీఖున 3వ ఆదివారం దీక్షా సిలువ మీకు ఇవ్వబడుతుంది. తపస్సు కాలం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 విభూతి పదవారం ఉదయం 6:30 గంటలకు యథావిధిగా జరుగుతున్న 6:30 పూజ పెద్ద హాల్లో జరుగును. మీరందరూ ఆహ్వానితులే. 6:30 మాస్ ఆన్ ఫిబ్రవరి 14, that is Ash Wednesday. You are welcome to begin your Ash Wednesday and Lent here. We'll be giving the Diksha cross on that day and also coming Sunday of 18th. 18వ తారీఖున దీక్షాకుల సిలువ, 14వ తారీఖున విభూతి పదవారం. రండి, దీవించబడండి. అన్ని ఆదివారంలో ప్రాముఖ్యమైన ఆదివారంలో మిస్ కాకూడదని మీ అందరిని మనవి చేస్తున్నాను. దర్శన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, సువర్ణ ధూపము పాత్రను ధరించిన మరి ఒక్క దేవదూత బలిపీఠం వద్ద నిలిచెను. దైవ ప్రజల ప్రార్థనలో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము వసగబడెను. ఎస్, as we are praying from here, the angels join with us with an incense, and our prayer, the incense go together to the altar of God. That's why we are blessed. మనం ప్రార్థన చేసే ప్రార్థన సాంబ్రాణి పొగవలే, దూతల చేతిలో ఉన్నటువంటి ఆ సాంబ్రాణి పొగ రెండు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళిపోయే ప్రార్థన ఈరోజు జరుగుతుంది. ప్రార్థనతో ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుల, పాడుదామా? దైవీక గూడారం, మీ ఇల్లు, మనమున్న వాతావరణం అలా మారాలని ప్రార్థన. దైవీక గూడారము, నా దేవుని సన్నిధానము, వేదక్కి వచ్చితిమే, తీరని మధురమాయే. దైవీక గూడారము, నా దేవుని సన్నిధానము, వేదక్కి వచ్చితిమే, తీరని మధురమాయే. మహిమా మహిమా మహోన్నత, మారణి
ప్రియునికే మహిమ మహిమ మహోన్నత మారని ప్రియునికి సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. ఎల్ల వేళలందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. ఎల్లో వేళలందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. దైవీక గూడారము నా దేవుని సన్నిధానము వేదక్కి వచ్చితిమే తీరని మధురమాయే. దైవీక గూడారమే என் தேவனின் சன்னிதானமே தேடி ஓடி வந்தே தெவிட்டாத பாக்கியமே. மகிமா மகிமா மகோன்னதா மாரணி ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికి సమర్పించుకుందాం, అర్పించుకుందాం యేసు తిరుహృదయానికి చివరి ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమర్పించుకున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా గూడారం దైవిక గూడారముగా మారాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సోపుతో కడిగి శుద్ధి చేయమని అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రొట్టెలాగా జీవితాన్ని అర్పించే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వెలుగులాగా మారాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నీ సంవత్సర ఆనంద తైల అభిషేకం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నీ నెలంతా దీవెనలు కావాలని కోరుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ప్రతి ఆదివారం జరగబోతున్న ప్రత్యేక కార్యక్రమాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము అర్పించిన ప్రతి విన్నపాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. మోకరిస్తాం దేవుని ఆశీర్వాదంలో కొరకై. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ప్రపంచంలో ప్రతి మానవుని మీద దయ చూపి దీవించునుగాక. ఆమేన్. యేసు హృదయానికి అర్పించుకున్న మీ హృదయంలో ఉన్న విన్నపాలను పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి నెలంతా
దీవించి భద్రంగా అతి భద్రంగా ఆరోగ్యముతో దీవించునుగాక. May as you consecrated yourself to the heart of Jesus, may all your heart's desires be fulfilled in the name of the Father, and of the Son, and of the Holy Spirit. దైవిక కూడారము నా యేసుని సన్నిధానము వేదకి వచ్చితిమే తీరని మధురమాయే. మీరు నివసించే ప్రతి స్థలం దైవిక గూడారం లాగా ఉండాలని గాడ్ బ్లెస్ యు. ఆమేన్.